సీఎం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. వారి అబ్బాయిని అప్పగిస్తే చాలు, ఎటువంటి కేసు కూడా మేము పెట్టం, ఎటువంటి రూపాయి కూడా మాకు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం అన్ని విధాలా వారిని ఆదుకుంటుందని, వారికి అండగా నిలుస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబును ఈరోజు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. అన్ని విధాలా తమకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, సీఎం చంద్రబాబుతో సమావేశం కూడా ఒక 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అంటే కొద్దిసేపటి క్రితం వచ్చిన తర్వాత ప్రధానంగా ఏంటంటే సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ విషయం మీద తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పడంతో పాటు కేసు విచారణ ఏ రకంగా జరుగుతోంది, కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు అని తెలుస్తోంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా కుటుంబ సభ్యులు, సాయికృష్ణ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే వారితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అసలు సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి ఎప్పుడు వెళ్లాడు, ఎప్పుడు సీఐ మళ్లీ వచ్చి తీసుకెళ్లారు, పోలీసు అధికారులు ఎప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు, ఈ వివరాలన్నీ తీసుకున్నట్టుగా సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ అంశం నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు పూర్తి భరోసా ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కూడా ప్రధానంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రస్తుతం చేయిస్తున్నామని, ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని కూడా సీఎం చంద్రబాబు వారికి సూచించారు. అదేవిధంగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించబోవని కూడా సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంటే కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇవ్వడం, తమ కుటుంబంలోని వ్యక్తి ప్రధానంగా తల్లి చాలా ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కనీసం తమ కుమారుడిని చనిపోతే దానికి సంబంధించిన బూడిదైనా తమకు ఇప్పించాలని కూడా ఆమె మీడియాతో నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం కూలంకషంగా దృష్టి పెట్టింది. సీఎం సస్పెండ్ చేయడమే కాకుండా ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకోవటం, ప్రభుత్వం తరఫున ఒక భరోసా ఇస్తున్నామని చెప్పడమే కాకుండా కేసు ఏ రకంగా ముందుకెళ్తోంది, కేసు దర్యాప్తు ఎంత వేగంగా సాగుతోంది, ఈ అంశాలన్నింటి మీద కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులతో ప్రధానంగా సీఎం చంద్రబాబు చర్చించారు. కొద్దిసేపట్లో సాయికృష్ణ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే సీఎం చంద్రబాబు ఎలాంటి భరోసా ఇచ్చారు, ప్రభుత్వం నుంచి ఏ రకమైన భరోసా ఉంది, వాళ్ళు ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు, ఎలాంటి సహాయం ఆశిస్తారు, ఇవన్నీ కూడా మీడియాతో ప్రధానంగా చెప్పే అవకాశం ఉంది. 2-3 రోజులుగా ఈ కేసు చాలా సీరియస్ అవడం, ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, పోలీసులు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో విచారణ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సాయికృష్ణ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలవడం అనేది ప్రాధాన్యత ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. సీఏ నాగరాజుపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. ఎంక్వైరీ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని ఏసీపీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తమ బిడ్డను ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని వారు కోరుతున్నారు. తమ బిడ్డను అప్పగిస్తే ఏ కేసు ఉండదని, ఎటువంటి రూపాయి కూడా తమకు అక్కర్లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. అలాగే సీఎం చంద్రబాబును ఈరోజు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. అన్ని విధాలా సహకరిస్తామని, సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వదిలిపెట్టబోం, వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ కూడా కుటుంబ సభ్యులకు చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది.